హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బైక్ నాకు రివ్యూ కోసం విజయవాడ కవాసకి షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ మెన్షన్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా కవాసకి వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూమ్ ని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్ప్లే అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇదే కవాసకి W175. కవాసకి బ్రాండ్ లో తక్కువ బడ్జెట్ లో ఏదైనా కొనగలిగిన వెహికల్ ఉందంటే ఈ ఒక్క బైక్ మాత్రమే ఉంది. ఇది కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్ అనమాట. ఈ వీడియోలో ఈ బైక్ ప్రైస్ గురించి, ఫీచర్స్ గురించి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఈ బైక్ ని కొనాలా వద్దని ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. సో ఇంకా రివ్యూ ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ వెహికల్ లో ఫ్రంట్ డిస్క్ సైజు 270 mm అయితే ఉంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ తో ఈ వెహికల్ అనేది అవైలబిలిటీలో అయితే ఉంది. బై బ్రేక్ క్యాలిపర్స్ యూజ్ అయితే చేశారు. స్పోక్ వీల్స్ అండ్ అలా వీల్స్ ఈ టూ మోడల్స్ లో ఈ బైక్ అనేది అవైలబిలిటీలో అయితే ఉంది. అలా వీల్స్ డిజైన్ చూడడానికి ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఎలాంటి డిస్క్ అయితే ఉండదు. ఓన్లీ డ్రమ్ బ్రేక్ తో ఈ బైక్ అనేది అవైలబిలిటీలో అయితే ఉంది. స్పోక్ వీల్స్ లో కూడా బ్యాక్ సైడ్ డ్రమ్ అయితే ఉంటుంది. ఈ డ్రమ్ బ్రేక్ సైజు 110 mm అయితే ఉంటుంది. కనీసం 130 mm ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ టైర్ సైజు 100/90 అయితే ప్రొవైడ్ అయితే చేశారు. 17 ఇంచ్ వీల్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా అయితే ఉంటుంది. ఫ్రంట్ లో 100/80 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా అయితే ఉంటుంది. సో ఈ టైర్స్ అనేవి రేడియల్ అయితే కాదు, నార్మల్ టైర్స్. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోప్ ఫోక్స్ అయితే యూజ్ అయితే చేశారు. ఈ ఫోక్స్ సైజు 30 mm అయితే ఉన్నాయి. ఫ్రంట్ సస్పెన్షన్ మీద మట్టిపడి పాడవకుండా సస్పెన్షన్ బూట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఓవరాల్ లుక్ అయితే చూడటానికి ఎలా ఉంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ హైడ్రాలిక్ ట్విన్ షాక్స్ అయితే ఉన్నాయి. ఈ సస్పెన్షన్ మన హైట్ కి తగ్గట్టు 5 స్టెప్స్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. డైలీ లైఫ్ లో డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటాయి ఈ సస్పెన్షన్ వి. నెక్స్ట్ హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో డెడికేటెడ్ గా పాస్ స్విచ్ ఉంది, హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది, సిగ్నల్ స్విచ్ ఉంది, ఇంకా కింద హార్న్ అయితే ఉంది. ఓవరాల్ గా లెఫ్ట్ సైడ్ ఈ బటన్స్ అయితే ఉన్నాయి. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. స్విచెస్ క్వాలిటీ కూడా డీసెంట్ గా అయితే ఉంది. నెక్స్ట్ హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఈ బైక్ లో హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ఉంది. ఈ కన్సోల్ లో మీకు పెద్దగా ఫీచర్స్ అయితే ఏమీ లేవు. బేసిక్ ఫీచర్స్ ఉన్నాయి. అనలాగ్ లో స్పీడోమీటర్ అయితే ఉంది. ఈ చిన్న డిస్ప్లే లో డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది, టైం ఉంది, ఓడోన్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నోటర్ ఇండికేషన్ అయితే ఉంది. అలానే ఈ కన్సోల్ ఆపరేట్ చేయడానికి 2 బటన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కన్సోల్ కి రైట్ సైడ్ హై బీమ్ ఇండికేటర్ ఉంది, సిగ్నల్ ఇండికేటర్ ఉంది, ఏబిఎస్ ఇండికేటర్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ అయితే ఉంది, బ్యాటరీ ఇండికేషన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా ఈ కన్సోల్ ఈ బేసిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ లాంటివి కన్సోల్ అయితే ఉండవు. నెక్స్ట్ ఈ బైక్ లో లైటింగ్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో రౌండ్ హెడ్ లైట్ అయితే ఉంది. ఇది ఎల్ఈడి కాదు, బల్బే. సిగ్నల్స్ కూడా రౌండ్ షేప్ లో అయితే ఉన్నాయి. ఇవి కూడా బల్బుతో ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా బల్బే. ఈ వెహికల్ లో ఫుల్లీ హాలోజన్ లైటింగ్ సెటప్ యూజ్ అయితే చేశారు. ఇది రెట్రో వెహికల్ కాబట్టి ఇలా డిజైన్ చేసి ఉండొచ్చు. ఓవరాల్ గా బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో ఓపెన్ చైన్ అయితే ఉంది, క్లోజ్డ్ అయితే కాదు. ఇది కమ్యూటర్ సెగ్మెంట్ బైక్ కాబట్టి క్లోజ్ చేసి ఉండాల్సింది. సో రెగ్యులర్ గా చైన్ మెయింటెనెన్స్ ఈ బైక్ లో చేసుకోవాలి. నెక్స్ట్ లేడీస్ కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ ని ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ పిలియన్ ఫుట్ రెస్ట్, ఫ్రంట్ రైడర్ ఫుట్ రెస్ట్ రెండు రబ్బర్ తోనే ప్రొవైడ్ అయితే చేశారు. వీటి క్వాలిటీ అయితే డీసెంట్ గా అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో సింగిల్ గేర్ లెవర్ అయితే ఉంది. గేర్స్ వేసేటప్పుడు తీసేటప్పుడు కొంచెం స్పోర్టియర్ ఫీల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ వెహికల్ లో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అనమాట. నెక్స్ట్ ఈ వెహికల్ లో స్కిప్ చేయకుండా సెంటర్ స్టాండ్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. చైన్ లూబింగ్ ఈజీగా అయితే చేసుకోవచ్చు వెహికల్ లో. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్ లో 175cc ఇంజిన్ కెపాసిటీ అయితే ఉంటుంది. టెక్నికల్ గా 177cc, 13 bhp పవర్ ను, 13 Nm టార్క్ ను ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. 2 వాల్వ్స్ అయితే ఉంటాయి. ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. సో ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే మీడియం గానే ఉంటుంది, అగ్రెసివ్ గా అయితే ఉండదు. నెక్స్ట్ ఈ బైక్ లో ఇంజిన్ హీట్ అనేది మన కాలికి తగలకుండా ఒక ఘాట్ ను కూడా ప్రొవైడ్ అయితే చేశారు. సో ఇది ఓవరాల్ గా ఇంజిన్ గురించి. నెక్స్ట్ ఈ బైక్ లో సింగిల్ లాంగ్ సైలెన్సర్ అయితే ఉంది. సైలెన్సర్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. సౌండ్ అయితే యూనిక్ అయితే ఏముండదు, జనరల్ గా నార్మల్ బైక్ సౌండ్ లానే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంది. ఫ్రంట్ రైడర్ కుషనింగ్ గానీ, సీట్ కంఫర్ట్ గానీ వెహికల్ లో బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ కంఫర్ట్ కూడా వెహికల్ లో బాగుంటుంది. ఫ్యామిలీస్ కూడా ఈ వెహికల్ లో పర్ఫెక్ట్ గా యూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ సీట్ పైన ఫస్ట్ ఎయిడ్ కిట్ ని అటాచ్ చేసి అయితే ఉంచారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ పిలియన్ కి ఐరన్ గ్యాబ్రైల్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఈ గ్యాబ్రైల్ పట్టుకోవడానికి కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. సో ఎవరైతే ఫ్యామిలీకి కంఫర్టబుల్ రైడింగ్ కావాలనుకుంటారో ఈ వెహికల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఈ వెహికల్ లో ఐరన్ ఫ్యూల్ ట్యాంక్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఈ ఫ్యూల్ క్యాప్ కూడా ట్యాంక్ అటాచ్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో పెయింట్ ఫినిషింగ్ కూడా చూడటానికి బాగుంది. ఈ ఫ్యూల్ ట్యాంక్ పైన W అని చెప్పి స్టిక్కర్ తో మెన్షన్ అయితే చేశారు. ఈ వెహికల్ ఓన్లీ స్టిక్కర్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. 3D బ్యాడ్జింగ్ ఎక్కడ యూజ్ అయితే చేయలేదు. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్రంట్ సైడ్ ప్లాస్టిక్ మడ్ గార్డ్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఇది
ఇది ఐరన్ కాదు. నెక్స్ట్ ఈ బైక్ సైడ్ ప్యానల్స్ కూడా ప్లాస్టిక్ తోనే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ ప్యానల్స్ మీద కవాసాకి బ్యాచింగ్ అయితే ఉంది. నెక్స్ట్ సీట్ ప్యానల్స్ కూడా ప్లాస్టిక్ తోనే ప్రొవైడ్ అయితే చేశారు. పర్లేదు, ఓవరాల్ గా ఫిట్ అండ్ ఫినిష్ అయితే బాగుంది. నెక్స్ట్ ఈ బైక్ అనేది స్పోక్ వీల్స్ తో కూడా అవైలబిలిటీలో ఉందన్నా కదా, చూడటానికి ఎలా అయితే ఉంటుంది. సో ఈ స్పోక్ వీల్స్ అనేవి ఎలా వీల్ తో కంపేర్ చేసుకుంటే తక్కువ ప్రైస్ అయితే వస్తాయి. మీలో ఎవరైనా సరే ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే ఈ స్పోక్ వీల్స్ ని స్కిప్ అయితే చేసేయండి. ఎలా వీల్స్ మోడల్ అయితే తీసుకోండి, కొద్దిగా మనీ యాడ్ చేసుకొని. ఈ స్పోక్ వీల్స్ తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పంచర్ పడినప్పుడు ఇబ్బంది అయితే పడతాం. ఎలా వీల్స్ తో ఈ ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఈ బైక్ 6 కలర్స్ లో అవైలబిలిటీలో అయితే ఉంది. ఆ కలర్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ కలర్ ఈ ఎబోనీ, సెకండ్ కలర్ క్యాండీ రెడ్, థర్డ్ కలర్ క్యాండీ గ్రీన్, ఫోర్త్ కలర్ మెటాలిక్ గ్రే, ఫిఫ్త్ కలర్ ఓషియన్ బ్లూ అండ్ ఫైనల్ గా 6th కలర్ గ్రాఫిట్ గ్రే. సో టోటల్ గా ఈ 6 కలర్స్ ఈ వెహికల్ అనేది అవైలబిలిటీలో అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ అయితే ఉంది. 40+ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే తీసుకోవచ్చు. సీట్ హైట్ 790 mm అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 165 mm ప్రొవైడ్ అయితే చేశారు. ఈ బైక్ టోటల్ వెయిట్ 135 kgs అయితే ఉంది. నెక్స్ట్ ఫైనల్ గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే, నేను షోరూమ్ వాళ్ళని ప్రైస్ అడగలేదు, కానీ నేను పర్సనల్ గా సెర్చ్ చేసి తెలుసుకున్నప్పుడు 1,70,000+ అయితే బైక్ ప్రైస్ అయితే ఉంది. సో ఈ బైక్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అయితే పెట్టారు. సో ఫైనల్ గా ఈ బైక్ ని ఇంత ప్రైస్ పెట్టి ఎందుకు తీసుకోవాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తే, కవాసాకి లాంటి ప్రీమియం బ్రాండ్ లో తక్కువ బడ్జెట్ లో అఫోర్డబుల్ ప్రైస్ లో ఈ ఒక్క బైక్ అయితే ఉందన్నమాట. సో మీకు కవాసాకి బ్రాండ్ ఇష్టం ఉండి ఆ కంపెనీ నుంచి నేను ఒక వెహికల్ యూజ్ చేయాలనుకుంటే ఈ బైక్ అయితే తీసుకోవచ్చు. ఫ్యామిలీస్ కి సెట్ అవుతుంది, సిటీ కమ్యూటింగ్ బాగుంటుంది, తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్ కవాసాకి బైక్స్. సో ఈ బైక్ లో కొన్ని కాంప్రమైజెస్ అయితే ఉన్నాయి. లైక్ బ్యాక్ సైడ్ డిస్క్ లేదు, ఓన్లీ డ్రమ్ ఉంది. ఇదే ప్రైస్ కి వేరే కంపెనీస్ లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా వచ్చేస్తుంది. ఇంకా కన్సోల్ లో పెద్దగా ఫీచర్స్ అయితే ఏమీ లేవు. హాలోజన్ లైటింగ్ సెటప్ అయితే ఉంది. యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా లేదు. ఇది ఒక మంచి ఫీచర్ అన్నమాట, మిస్ అవుతుంది. సో కవాసాకి వాళ్ళు తక్కువ బడ్జెట్ లో రెట్రో స్టైల్లో కమ్యూటింగ్ వెహికల్ ఆఫర్ చేయాలనుకున్నారు కాబట్టి ఈ వెహికల్ లాంచ్ అయితే చేశారు. సో ఈ బైక్ కి మెయిన్ సెల్లింగ్ పాయింట్ ఏదైనా ఉందా అంటే ఈ కవాసాకి బ్రాండ్. సో ఇది ఫ్రెండ్స్, ఈ బైక్ గురించి మీకు ప్రతి పాయింట్ షేర్ చేసి అనుకుంటున్నాను. నేనేమైనా మిస్ అయింటే కామెంట్ చేయండి, మీ కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.